తునిలో అదృశ్యమైనటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. తన ఏదైతే ఈ యొక్క తుని మండలంలో ఉన్న దొండపాక పంచాయతీలో అలాగే సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి పామాయిల తోట 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ పామాయిల తోటతో ఉంది. ఈ పామాయిల తోటలో కాపలాదారులుగా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఏదైతే జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు కావచ్చు, అలాగే తన తాతయ్య అమ్మమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు, అందరూ కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే ఈ 40 ఎకరాల విస్తీర్ణంలో కొండకు ఆనుకున్నటువంటి పామాయిల తోట ఉన్న ఏదైతే ఈ యొక్క ప్రాంతంలోనే ఉన్నాం ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే పాప ఇటుగా మనకైతే రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనకు కనపడుతున్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఈ మామిడి చెట్టు కింద నుంచే పాపని తండ్రి మొదటిసారిగా ఇక్కడైతే విడిచిపెట్టి వెళ్ళడం, అక్కడ విడిచిపెట్టి వెళ్ళిన నేపథ్యంలో తల్లి తన మరొక పాపతో కొంచెం అక్కడ స్నానం చేయించి బిజీగా ఉంటున్న నేపథ్యంలో తన తండ్రి వెళ్ళిపోతున్న నేపథ్యంలో తన వెనకాలే ఇటుగా మామిడి చెట్టు కింద నుంచి ఇటువైపు వెళ్ళిపోయిందని కూడా ఇప్పుడైతే అనుమానిస్తున్నారు. అలాగే మనకు సీసీ ఫుటేజ్లో కూడా అదే దృశ్యాలు అయితే కనపడినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు ఇటుగా చూసుకుంటే అటు మార్గం మనకు కనపడుతున్నటువంటి మార్గం ఏదైతే ఉందో మనకు ఒకసారి చూపించే ప్రయత్నం జరుగుతుందో మనకి ఒక్కసారి ఆ మార్గాన్ని చూసుకుంటే అటువైపు మార్గం ఏదైతే ఉందో అక్కడ నుంచి పామాయిల తోట ఒకసారి జూమ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి ఆ పామాయిల తోట నుంచి అయితే రోడ్డు మార్గం ఉంది. ఆ రోడ్డు మార్గంలోనే ఇప్పుడు ఈ యొక్క ప్రాంతం నుంచి అయితే కొండవైపుకు వెళ్ళినట్టుగా అనుమానిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ఒక పక్కన ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అలాగే పోలీసులు నిన్నటి నుంచి కూడా ఈ పెద్దాపురం డివిజన్ సంబంధించినటువంటి పోలీసు బృందాలు కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పటికే అధికారులు అక్కడ నుంచి లోపల వెళ్ళి ఇవన్నీ కూడా పరిశీలించి తిరిగి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ పామాయిల తోట ఉంది. పామాయిల తోటకు ఆనుకుని మళ్ళీ ఒక ఫినిషింగ్ కూడా ఉంది. చుట్టూ కూడా ఫినిషింగ్ వేశారు. పక్కనే ఇక్కడ అతి పెద్ద కొండ చూస్తున్న కన్నుచూపు మేరలో కొండలు కనబడుతున్నటువంటి దృశ్యాలు. ఇటువైపుకు ఆ కొండ అంటే పాప 3 సంవత్సరాల పాప 2 సంవత్సరాలు పూర్తయింది. ఇటీవల మేలోనే తన బర్త్డే కూడా జరిపారు. అంటే 3 సంవత్సరాలకు ఎంటర్ అయినటువంటి పాప ఒక్కరే మిస్ అయిందంటే పొరపాటే. పాపతో పాటు మన సీసీ ఫుటేజ్లో చూసాం ఒక కుక్క పరిగెట్టుకుంటూ రావడం, పరిగెట్టుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యి తన పాప ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు వెళ్ళడం కూడా చెప్పుకొస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అంటే ఈ యొక్క పామాయిల తోటలు కావచ్చు, ఎవరైనా సేలలో ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఒక కుక్క ఉంటుంది. ఎవరైనా అపరిస్థితులు ఎవరైనా వస్తే ఒక్కసారిగా కుక్క మొరగడం నేపథ్యంలో ఎవరో వచ్చారని అలికిడి వినిపించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాపలాదారులు బయటకు రావడం ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సర్వసాధారణంగా జరిగేది. ఆ విధంగానే పాప ఇంట్లో సొంత మనిషిలో చిన్న కుక్క పిల్ల పెంచుకుంటున్నారు. ఆ కుక్క పిల్ల కూడా తనతో పాటు వెళ్ళిపోయింది. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే మాత్రం ఆ పాప ఒకవేళ కుక్క ఏమైందనేది కూడా తెలిసిపోతుంది. కుక్కని ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసే అంత అవకాశం అయితే కనపడతారు. ఒకవేళ మాకు ఎటువంటి గొడవలు లేవని కూడా చెప్తున్నారు. గతంలో కారు గొడవ జనవరి నెలలోనే పూర్తి అయిపోయింది. అటువంటి ఇబ్బందులు లేవని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఆ కోణంలో కూడా పక్కన అనుమానం ఎవరైనా కిడ్నాప్ చేశారన్న అనుమానంలో మరో పక్కన అదృశ్యమైందా అనే కోణంలో మరో పక్కన పాప ఏమైంది 4 రోజులు అయితే తనకి తిండి తిప్పలు లేకుండా ఎటువంటి మొత్తం ఎటువంటి ఆహారం తీసుకోకుండా తను ఎలా ఉండగలుగుతుంది అనేది ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తున్నటువంటి ప్రశ్నగా మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే పాప నడుచుకుని వెళ్తే పాపతో పాటు కుక్క వచ్చింది కాబట్టి ఈ యొక్క ప్రాంతాల్లో తను ఒకవేళ దారి తప్పిపోయి తిరిగినా సరే కుక్క కూడా ఉంటుందనేది అక్కడ కొంతమంది ఇక్కడ తల్లి కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తుంది. పాపతో పాటు కుక్క కూడా ఉంటుంది. ఒకవేళ కిడ్నాప్ చేస్తే కుక్క ఇంటికి వచ్చేసి ఉంటుంది కదా, లేదంటే పాపకి ఏదైనా జరిగి ఉంటే కుక్క ఇంటికి వచ్చేసి ఉంటుంది కదా. కానీ ఏదైనా జరగరానిది ఏదైనా జరిగిందా అనే ఒక అదైతే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇది కొండ ప్రాంతాలు. ఈ కొండ ఈ యొక్క ప్రాంతం అంతా కూడా చూస్తున్నాం. ఎంతో దట్టమైనటువంటి కొండ, ఎవరు కూడా కనుచూపు మేరలో ఆ కొండ అయితే కనపడుతున్నటువంటి దృశ్యాలు మనకైతే చూస్తున్నాం. ఈ పక్కన చుట్టూ పామాయిల తోటను అనుకుని కొండ, ఈ కొండ ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్న ప్రాంతంలో చిన్న సొరంగం కూడా ఉంది. ఆ సొరంగాన్ని కూడా పోలీసులు జల్లెడ పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. ఇక్కడ ఏ ప్రాంతాలు ఉన్నాయి, కొండ దిగితే ఏమి వస్తుంది అలాగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ లోకల్ అయినా మీది? పక్కూరు దొండవాకని నుంచి వచ్చాను. ఇక్కడ ఏం జరుగుతున్నాయి? 3 డేస్ 3 రోజుల నుంచి ఎదుగుతున్నారండి. ఇక్కడ ఎదుగుతున్నారా? ఈ కొండ ఈ పామాయిల తోట ఎన్ని ఎకరాల్లో ఉంటుంది? ఏమైంది అనుకుంటున్నారు? పామాయిల తోట 40 ఎకరాల దగ్గర ఉంటుందండి. మొత్తం 40 ఎకరాల చుట్టూ ఫినిషింగ్ కూడా ఉంటుంది మనకి. ఆ రోజు తప్పిపోయిన తర్వాత ఒకవేళ ఏదైనా అటవీ జంతువు ఏదైనా చేసిందేమని డౌట్ వచ్చి ఎతకడం మొదలు పెట్టారు. మొత్తం ఊర్లో దొండవాక నుంచి మా ఊరు నుంచి ఒక 30 మంది వరకు వచ్చారు. ఊళ్ళో స్థానికులు మొత్తం ఒక 100 మంది వరకు ఎతికారండి ఆ రోజు. అయితే ఎక్కడ జాడ కనిపించలేదు. కొండంతా ఎతికారండి మొత్తం.
ఆ కొండ మొత్తం ఎత్తారు కానీ ఎక్కడ జాడ కనిపించలేదు. ఇది కొండ పైకి ఎక్కే అంత అవకాశం ఉంటుందంటే మనం సాధారణంగా మనం ఎక్కడమే కొంచెం ఇబ్బందికర పరిస్థితి. చిన్న పాప 3 years ఎక్కే అవకాశం ఉంటుందంటే అసలు ఛాన్సే లేదన్న. 2 సంవత్సరాలు అండి, 3వ సంవత్సరం వచ్చింది ఇప్పుడు. ఈ నెల 12వ తారీఖు వస్తే 3వ సంవత్సరం వస్తుందంటండి. ఓకే. అయితే ఆ సంవత్సరం పాప ఎక్కడ ఎక్కేస్తుంది, ఛాన్సే లేదు. ఒక మనోడు సరిగా మాట్లాడమన్నమాట. ఆయన చూశారంట, పాపని కుక్కని చూశారంట. చూస్తే మాత్రం ఏ ప్రాంతంలో చూసారంటున్నారు? ఫినిషింగ్ దాటిన తర్వాత అక్కడ దగ్గర చూసిన తర్వాత మనోడు కుక్క అరుస్తుందని చెప్పేసి మన వెనక్కి వచ్చారనమాట భయపడి. అలా పాప తాలీకొని తీసుకురావడానికి కానీ వచ్చారు. చెప్పారు వాళ్ళకి? చెప్పారు. మన వాళ్ళు వచ్చేటప్పటికి అక్కడ మిస్ అయింది పాప. అక్కడ లేదు, అక్కడ కుక్క లేదు, పాప కూడా లేదు. ఒకవేళ అంటే ఎవరైనా కిడ్నాప్ చేసుకుంటే కుక్క వచ్చేస్తుందేమో కదా. కిడ్నాప్ చేసి ఉంటే కుక్క ఖచ్చితంగా వచ్చేస్తుంది. లేదు, కుక్కను కొట్టేసినా సరే ఒక ఆనవాళ్ళు ఎక్కడ దగ్గర ఉంటాయి కదా ఖచ్చితంగా, కుక్క ఉండాలి. ఒకవేళ ఎవరైనా తీసుకెళ్ళిపోయారా, కుక్కను కూడా తీసుకెళ్ళిపోయి ఉండొచ్చేమో అని డౌట్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇప్పుడు వెనకాల ఉన్న కొండ దాటితే ఏ ఊరు వస్తుంది? ఒకవేళ అంటే పోలీసులు దాదాపుగా కొండ మధ్య భాగానికి కూడా వెళ్ళిపోయారు అంటున్నారు. దాటితే ఏ ఊరు వస్తుంది? కొండ దాటితే మరువాడ వస్తుంది. మరువాడ అంతవరకు వెళ్ళే ఛాన్స్ లేదండి. అంటే మన వాళ్ళు అటవీ జంతువు ఏదైనా తీసుకెళ్ళిపోయింది మన డౌట్ మీదే మొత్తం ఈ కొండంతా ఇచ్చేయడం జరిగింది. కానీ మనకైతే ఎవరైనా తీసుకెళ్ళిపోయారనే డౌట్ అయితే ఉంది ఖచ్చితంగా. మరి దాని మీద కూడా కొంచెం చూడాలి. అంటే ఇక్కడ ఎప్పుడన్నా ఉండేప్పుడు ఇక్కడ ఎలా ఉండేవారు? కుటుంబం ఎలా ఉండేదమ్మా? ఇక్కడ ఎప్పుడైనా వాళ్ళతో గొడవలు ఏమన్నా ఉండేయా? మామూలుగా సార్ ఇలా గొడవలు అంటే ఏమీ లేదు సార్. చూసి పంపి సార్ ఇలా అంతే. అందరూ కలుగు కట్టుగా ఉండడమే ఇలాంటి ఏమి ఉండదు కదా సార్. ఇలాంటి గొడవల్లో అంటూ ఉండేవాళ్ళు కాదు సార్. గత 20 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నని చెప్పడం జరిగింది సార్. వాళ్ళు మాది పక్క ఊరండి, దొండవక. ఇలా స్థానికంగా చెప్తుంటే మనం కూడా ఎతకడం చేయడం అని చేసాం సార్. సంబంధించి పాప అక్కడ పెన్షన్ వారిని కనబడితే తలంటికలు అది చూడడం వల్ల ఆ తండ్రి ఇది మా పాప అని చెప్పేసి గుర్తించి తలంటికలు కుక్క ఏ ఇంటిలో దొరికండి సార్ ఇలాగని చెప్పేసి అంటే బాబు పాపాల తండ్రి మా పాప అని చెప్పేసి గుర్తించారు. దాని నేపథ్యంలో మొత్తం ఈ అంత ప్రాంతం అంతా మొత్తం జల్లెడ పెట్టారు సార్. ఇదంతా జల్లెడ పెట్టి 4 రోజులు పెట్టి ఎదగడం జరుగుతుంది సార్. ఈ ప్రాంతం కొండ చూస్తుంటే భయంకరంగానే ఉంది. ఏదైనా కొంచెం జంతువులు మీరు రాత్రి వేళ రావడానికి కొంచెం భయం వేస్తుంది సార్. భయం వేస్తుంది. ఇక్కడ కొంచెం కుక్కలు అంటే ఉండడం వల్ల మృగాలు అవి ఉండడం వల్ల చెప్పి కొంచెం భయంగానే ఉంటుంది సార్. ఇక్కడ అడవి ప్రాంతం కాదు సార్. ఇక్కడ రావడం కూడా కొంతమంది ఆలోచిస్తారు సార్ ఇక్కడ రావడానికి. మరి అంటే ఈ యొక్క ప్రాంతం ఈ దొండపాక పంచాయతీ అగ్రహారం అంటున్నారు. ఇంకా ఈ చుట్టుపక్కల ఇటువైపు ఇంకా ఏ ఊర్లో ఉన్న ఊర్లు ఉన్నాయా? ఇటుపక్క అయితే ఏ ఊర్లు లేవు సార్. అంతా కొండ ప్రాంతం అండి. అంతా తోటలు, జీడి తోటలు, ఎన్ని మాడి తోటలు సరే అండి. ఓకే. నిన్న మీరు వెళ్ళారమ్మా ఈ యొక్క ప్రాంతంలో మొత్తం చూసారా? లేదండి, మేము మామూలుగా వెతిద్దామని ఈరోజు వచ్చాం సార్. వెతికారా? వెళ్ళారు? ఎక్కడి వరకు వెళ్ళారు? తిరిగారు? చూసాం సార్. అక్కడ ఫినిషింగ్ వరకు వెళ్ళాం. ఇంకా ఏం కనిపించలేదు. ఆల్రెడీ స్టాఫ్లు మొత్తం కొన్ని టీములు ఆల్రెడీ కొండ మీద ఉన్నాయి సార్. ఆల్రెడీ కొండ మీద ఉన్నాయి. హనుమాన్ టీము ఇలా సిఆర్పిఎఫ్ మొత్తం అందరూ కొండ మీద ఆల్రెడీ వెతున్నారు సార్. ఓకే. మరి ఏమేమి ఉంటుందంటే కనీసం ఎటువంటి అనుమానం కూడా లేదంటున్నారు. జనరల్గా వాళ్ళు తప్పిపోతే మామూలు తప్పిపోతే కుక్కను కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవాలి సార్. రూల్గా అయితే ప్రకారం అయితేనే. లేదంటే చంపేసి కుక్కను ఎక్కడ పడి చేసినా ఇంత టీములు జరిగితే ఎవరికైనా ఆలోచన కనపడతాయి సార్. సార్ ఇదే డౌట్ అందరికి ఇదే డౌట్ సార్. ఏ కామెడీలు అవి తీసుకెళ్తున్నాయి, గృహాల్లో పెట్టి ఎన్ని అంటున్నారు కానీ సార్ అవన్నీ వేస్ట్ పురాకులు సార్. అంటే ఒక డౌట్ క్లియర్ అవ్వడం కోసం అలా నమ్మకం ఎందుకు పోగొట్టాలని పోలీసులు కొంతమంది ఇక్కడ అనేక రకాలుగా అన్నారు. గతంలో ఇక్కడ కామిని పిశాచులు ఉండేవి, దెయ్యాలు ఉండేవి అని అది కూడా అన్నారు. అది వాస్తవం అంటారా? అలాగే వాస్తవం అంటే చిన్న చిన్న గాళ్ళు ఉంటాయి, అలాగా వేటకెళ్ళి అలా చెప్పేవారు సార్ అప్పుడు. అంతవరకు మనకు తెలుసు సార్. గాలి ఉంటే జస్ట్ తినేసేంత పరిస్థితులు అంతవరకు ఇప్పుడు వచ్చి అలా ఎప్పుడు జరగలేదు సార్. టెక్నాలజీ పెరుగుతుంది, దెయ్యాలు భూతాలు మాయమైపోవడాలు ఇవి ఉండవు కదా. అలా ఏం లేవు సార్. అంటే మాకు జనరల్గా అనుకుంటున్నాం ఏదైనా కిడ్నాప్ చేసి ఉండాలి, పాపతో పాటు కుక్కను కూడా తీసుకెళ్ళిపోయి ఉండాలా అని మేము అనుకున్నాం సార్. ఓకే. ఇది పరిస్థితి చూస్తున్నాం. కానీ చూపు మేరలో అంతా కూడా కొండ కనపడుతుంది. కొండ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం అయితే మొత్తం బృందాలు అయితే ఇప్పుడైతే అటవీ శాఖ సంబంధించిన అధికారులు ఉన్నారు. అలాగే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి, అలాగే పోలీసు బృందాలు ఉన్నాయి. మొత్తం అనేక బృందాలుగా విడిపోయి మొత్తం అంతా కూడా జల్లెడ పడుతున్నప్పటికీ ఎక్కడా కూడా కనీసం 4 రోజులు అవుతుంది. 4 రోజులైనా సరే ఒక జాడ కూడా కనపడకపోవడంతోనే అనేక అనుమానాలు. అంటే కేవలం ఈ యొక్క ప్రాంతంలో తిరిగినా కనీసం పాపకు సంబంధించి ఏదైనా అనుమానాలు దొరుకుద్ది. పాపకు సంబంధించి ఎవరైనా కిడ్నాప్ చేసుకుంటే కేవలం కుక్క
కుక్కకు సంబంధించినటువంటి ఆనవాళ్ళ ఆచూకీ అయినా లభ్యమవుద్ది. ఏవి కూడా లభ్యం కాకపోవడంతోనే ఇక్కడ అనేక విధాలుగా అయితే ఏమి జరిగిందో తెలియకైతే అందరూ కూడా మొత్తం అంతా కూడా మిస్టరీగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన మనకు సాధారణంగా గ్రామాల్లో జరిగేటువంటి ప్రచారాలు అటువైపు వీళ్ళకు దెయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, కామిని పిశాచులు ఉంటాయి అంటూ కూడా రకరకాలుగా పూర్వం నుంచి కూడా మన తాత ముత్తాతలు కూడా ఒక కథలు కూడా చెప్తూ ఉండేవారు. అటువంటి కథలు కూడా ఇక్కడ ఒక ప్రచారంలో కనపడుతుంది. ఆ విధంగా ఇప్పుడైతే మనం చూసుకుంటే ఈ యొక్క ప్రాంతంలో కామినీలు కూడా తిరుగుతాయి, కామినీ దెయ్యం తీసుకెళ్ళిపోయిందనే ప్రచారం కూడా జోరందుకుంటుంది. కానీ ఈ యొక్క కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న కాలంలో అటువంటివి కూడా అవాస్తవం అంటూ కూడా స్థానికంగా ఉన్న యువకులు కూడా చెప్పుకొస్తున్నారు. కానీ మరి ఏం జరిగింది? పాప జ్ఞానేశ్వరి 3 సంవత్సరాల జ్ఞానేశ్వరి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నటువంటి తల్లి, అలాగే తల్లిదండ్రులు కూడా ఇటీవల గత కొన్ని రోజుల క్రితం అయితే తన జన్మదిన వేడుకలు చేశారు. మళ్ళీ తనకి ఈ విధంగా తన అల్లారు ముద్దుగా చూసుకున్నారు. తన తండ్రి అంటే ఎంతో గారాభంగా చూసుకుంటే తండ్రి వెంట ఎప్పుడు ఉంటున్న జ్ఞానేశ్వరి చివరిగా వీడియోలో ఉన్నటువంటి దృశ్యాలు మనం చూసుకుంటే తన తండ్రి కోసం వెనకాల వెళ్తూ తన తండ్రి ఇటుగా వెళ్ళాడనే అనుమానంతో తను వెళ్తున్న నేపథ్యం, తన వెనకాల కుక్క వెళ్ళడం, ఈ సీసీ ఫుటేజ్లో మొత్తం అన్ని కూడా రికార్డ్ అయ్యాయి. కానీ ఇప్పుడు జ్ఞానేశ్వరి ఏమైందనేది కూడా అందరూ కూడా మొత్తం అనుమానిస్తున్నప్పటికీ ఒక పక్కన కిడ్నాప్ జరిగిందా, పక్కన అదృశ్యమైందా, లేదంటే అనుకోని విధంగా ఏదైనా జంతువు ఏదన్నా అడవి జంతువు తీసుకువెళ్ళిపోయి ఉంటుందా? ఇప్పుడు పాప ఇన్ని రోజులు శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం 4 రోజులు తన నిద్రాహారాలు అలాగే తిండి తిప్పలు లేకుండా ఎలా ఉందనేది ఇప్పుడు అంతా కూడా ప్రశ్నార్థకం. మరో పక్కన వర్షం కురుస్తుంది, దట్టమైన అడవి ప్రాంతం, పగల వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అటువంటిది రాత్రి నిజంగా బతికుంటే ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరూ కూడా తలుచుకుంటేనే భయాందోళన గురవుతుంది. ఒక పక్కన తల్లి ఒకటే ఆశాభావం వ్యక్తం చేస్తుంది, తన పిల్ల బతికి ఉంటుంది, తన చిన్నారి ఎక్కడ ఉంటుంది, తనతో పాటు కుక్క కూడా ఉంటుంది అనేది కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే కుక్క కిడ్నాప్ చేసుకుంటే కుక్క వచ్చేయాలి, కానీ రాలేదు కాబట్టి తనతోనే ఉంది, తన క్షేమంగా చూసుకుంటుందనే కూడా ఒక పక్కన తల్లి చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే అందరూ కూడా కొంచెం మనసులో కలిసివేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ఈ యొక్క జ్ఞానేశ్వరి ఆచూకీ అయితే ఇంకా లభ్యం కాకపోవడంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా యువకులు అందరూ కూడా చర్చాపరిశీలన అయితే చేస్తున్నారు. కానీ కనీసం చిన్న ఆనవాలన్నా కూడా దొరకపోవడంతోనే ఇంకా మిస్టరీగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఈ యొక్క అగ్రహారం నుంచి.